అంటే కూడా మామూలు మ్యాజిక్ ఫిగర్ కాదు, అది గొప్ప విజయంగా బీజేపీ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుంది. ఇది తెలంగాణ పార్టీ కార్యాలయంలో కూడా ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి సిట్టింగ్ స్థానం తమది కాదని బీజేపీ నేతలు కొట్టేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ అక్కడ కైవసం చేసుకుంది. తమకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఓటు బ్యాంకును కూడా కాపాడుకోగలిగాము. అటు కాంగ్రెస్ అధికార బలాన్ని ఇంకో ధనబలాన్ని ఉపయోగించింది, అక్కడ గెలిచింది అని చెప్తున్నా. ఇంకో పక్క అటు బీహార్ సెలబ్రేట్ చేయడమే కాకుండా ఆనందం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎక్కడ దరిదాపుల్లో కూడా, ఎందుకంటే మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ కూడా 122 ఉన్నప్పుడు దానికి దరిదాపుల్లో కూడా ఎక్కడ మహాగఠబంధన్ లేకపోవడం కూడా బీజేపీ ఆ ఉత్సాహానికి మరొక కారణం అని చెప్పొచ్చు. మనతో పాటు అసలు బీహార్ ఎలక్షన్స్, మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి, బీహార్ లో గెలుపుకి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత డాక్టర్ సికోటి ప్రయాణం ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం రాష్ట్ర కార్యాలయంలో ఏంటి అసలు బీహార్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి డబుల్ సెంచరీ దిశగా బీహార్ ఎలక్షన్లో మరి అఖండ విజయం సాధించినాం. భారతదేశంలో ఎవరు కూడా ఆగరు. అందులో రాహుల్ గాంధీ గారి పిచ్చి మాటలు, లౌకిక జ్ఞానం లేని మనిషి రాహుల్ గాంధీ. ఆయన మాట్లాడేదానికి ఏం అర్థం ఉండదు. మా మోదీ గారి ముంగట అసలు ఊహించుకోనికి కూడా ప్రజలకు ఎవరికి ఇష్టం లేదు. సిగ్గు లేకుంటే ఇంకా ప్రచారానికి వచ్చి దొంగ మాటలు చెప్పుకుంటా బీజేపీపై ఏదో దుమ్మెత్తి ప్రయత్నం చేసినారు. కానీ అవన్నీ కూడా ప్రజలు నిజాలకు తెలుసు ప్రజలకి. ఇలా ప్రజలు ఒక సూపర్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సూపర్ జడ్జిమెంట్ అని మీరు అంటున్నారు, కానీ దొంగ ఓట్ల తొలగింపు ఏదైతే ఉందో ఎస్ఐఆర్ అక్కడ ఇంప్లిమెంట్ చేయడం కొన్ని లక్షల ఓట్లు కూడా తొలగించారు. అందుకే అక్కడ కాంగ్రెస్ కానివ్వండి, అటు మహాగఠబంధన్ ఎంజీపీకి సంబంధించిన కూటమి ఓట్లే కొన్ని లక్షలు తొలగించారు. కాబట్టి ఈరోజు బీజేపీకి విజయం సాధ్యమైంది అనేది కూడా కొంత వాదన చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు మహాగఠబంధన్ అంటే ఘటియాల పోయింది అప్ప, అది ఆల్రెడీ అది ఘటియాల పోయింది. ఇండియా కూటమి ఇవన్నీ కూడా ఏంది, అది స్కామ్ స్టార్స్ వాళ్ళంతా. సో ఈ అన్ని పనికిమాలిన ఆరోపణలు చేసి అలా తెలంగాణలో కూడా మరి కాంగ్రెస్ ఉండకపోవు కదా. ఒకవేళ ఓట్ చోరీ చేసేది ఉంటే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? మరి ఇలా ఓట్ చోరీ చేస్తే జూబ్లీహిల్స్ కూడా మేము గెలుస్తుంటిమి. ఇలా ఓట్ చోరీ చేసింది కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ దొంగోట్లు వేసింది కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఒక్కొక్క ముఖ్య కార్యకర్తలకు 3 ఓట్లు ఉన్నాయని చెప్పి అలా పట్టుకోవడం జరిగింది ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. లోపాకారి ఒప్పందంతో ఎంఐఎం సంకలనం ఆకుతూ ముస్లింలని మభ్యపడుతూ ఇలా ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు అని చెప్పి ఒక డైలాగులు కొడుతూ ఎలక్షన్ టైంలో అజరుద్దీన్కి మైనార్టీలని ఆకట్టుకునే ప్రయత్నంలో మంత్రి పదవి ఇచ్చి అలా దొంగ హామీలను అమలుపరుస్తూ దొంగోట్లను ఎంకరేజ్ చేస్తూ రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా జూబ్లీహిల్స్ దొంగచాటుగా గెలిచింది. ఇలా జూబ్లీహిల్స్ గెలిచింది నేను కాంగ్రెస్ పార్టీ అనుకోవట్లేదు, ఇలా ఎంఐఎం విజయం జూబ్లీహిల్స్లో. మరి ఇదే ఎంఐఎం పార్టీ అక్కడ బీహార్లో దాదాపుగా కాంగ్రెస్ 1-2 సీట్లలో ఉంటే ఎంఐఎం 5 నుంచి 6 స్థానాలు గెలుస్తుంది. అంటే ఇక్కడ కలిసి ఉన్నటువంటి మిత్రులు అక్కడ కలవలేదంటారా, లేకపోతే కాంగ్రెసే ఇండైరెక్ట్ ఎంఐఎం పోటీ చేయించింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆడ తెలుసు వీళ్ళకి, ఆడ మిత్రపక్షంగా ఉంటే ఆయనతో ఒక 5-6 సీట్లు కూడా రావని వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎంఐఎంకి ఆయనతో కాంగ్రెస్ వాళ్ళతో ఉంటే 5-6 సీట్లు కూడా రావేమో అని చెప్పి ఆ భయానికి వాళ్ళతో ఆడ లోపాయకారి ఒప్పందం చేసుకోలేయాల. ఇవాళ అదే ఎంఐఎంకి చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ కాంగ్రెస్ తోటి కలిసి లేకపోతే ఇలా జూబ్లీహిల్స్ మైనారిటీ అత్యధికంగా మైనారిటీ ఉన్న జూబ్లీహిల్స్లో మరి ఎందుకు పోటీ చేయలేదు? మరి లోపల డైరెక్టే చెప్పారు కదా, మేము కాంగ్రెస్ పార్టీకే మేము సపోర్ట్ చేస్తున్నామని డైరెక్టే చెప్పారు. అంటే ఎంఐఎం కూడా ఎప్పుడు ఏమైనా ఎవరు అధికారంలో ఉంటే అలా సంకలనం నాకుతారు. 10 ఏళ్ళు వీళ్ళు బీఆర్ఎస్ సంకలనం నాకిర్రు. మొన్న వచ్చి అసదుద్దీన్ ఓవైసీ సిగ్గుశరం లేకుండా ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ని పట్టించుకోలేదు, డెవలప్మెంట్ చేయలేదని చెప్పారు. మరి 10 ఏళ్ళు డెవలప్మెంట్ చేయకపోతే నువ్వు 10 ఏళ్ళు వాళ్ళతో ఉన్నావు కదా రాబాయ్, మరి 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో నువ్వు చెప్పొచ్చు కదా. మరి డెవలప్మెంట్ చేస్తలేవు, జూబ్లీహిల్స్ పట్టించుకోలేదు కాదు. ఇప్పుడు మీ పార్టీ ఓడిపోయినందుకు జూబ్లీహిల్స్ చెప్పండి ముఖ్యంగా నాయకుడు మమ్మల్ని ఏదో ఒక రోజు అధికారం తీసుకొస్తాడని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రాహుల్ గాంధీ సరైన నాయకుడు, మరి అక్కడ ఇంత ఘోరంగా ఒక సీట్ కూడా పరిమితమైంది. మరి ఎట్లయింది? రాహుల్ గాంధీ అంత టాలెంట్ ఉండి జడ్జిమెంటే ఉన్నది కదా. రాహుల్ గాంధీని తిరస్కరిస్తుంది, దేశపోతం తిరస్కరిస్తుంది. రాబోయే రోజులలో తెలంగాణలో కూడా తిరస్కరిస్తారు. కర్ణాటకలో కూడా. మరొక వైపు ఎన్నికలకు ముందు 10,000 రూపాయలు బీజేపీ
ఆడవాళ్ళ ఖాతాలో అంటే మహిళల ఖాతాలో వేస్తే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంది. ఆ ఎఫెక్ట్ కూడా కొంత చూపించింది అనేది ప్రధానంగా కాంగ్రెస్ వాదన ప్రతిపక్షంలో. ఇప్పుడు వాళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చారు. నమ్మకము బీజేపీ పైన, మా ప్రధాని మోదీ పైన ఏదో ప్రజలకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఇలా దేశం బాగుంటుంది, ధర్మం బాగుంటుంది, దేశం పురోగతి దశలో ఉండాలంటే, దేశం పురోగతి దశలో ఉండాలంటే 100% మోదీ గారి రైట్. శ్రీధర్ మీరు కొనసాగించండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. పూర్తిగా ప్రజలు విశ్వసిస్తారు భారతదేశం మొత్తం. ఇక నెక్స్ట్ ఎలక్షన్లో కూడా తెలంగాణలో కూడా అదే రిపీట్ కాదు. రైట్ శ్రీధర్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చీకోటి ప్రవీణ్ మాట్లాడుతున్నారు. అంటే కాదు కృష్ణకాంత్ గారు, ఇందాక నేను అడిగిన ప్రశ్నే, ఇప్పుడు జూబ్లీ హిల్స్లోనేమో మీకు వచ్చినటువంటి ఫలితం చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే రెండింటిని కంపేర్ చేయలేం, బీహార్ వేరు ఇది వేరు, బట్ స్టిల్ ఇక్కడ బీజేపీ అభిమానులకి కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. అక్కడ ఆనందపడాలా, ఇక్కడ బాధపడాలా అని చెప్పేసి. సో మీ పరిస్థితి ఏంటి ఇంతకీ? అంటే మిక్స్డ్ ఎమోషన్స్ కింద నేనైతే పరిగణించానండి. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా మీరు చూసుకుంటే ఇవాళ రోజు మేము 3వ స్థానానికి వచ్చాం. మేము 3వ స్థానంలో అంటే అసలు ఏంటంటే అసలు ఫస్ట్ అసలు మేము పోటీలోనే ఉంటామా లేదా అని చాలా పేపర్లు కానీ చాలా మీడియా సంస్థలు చెప్పాయి. అలాంటిది మేము లాస్ట్ మూమెంట్లో లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చామన్నట్టుగా మేము వచ్చి లంకల దీపక్ రెడ్డి గారు ఇవాళ రోజు ఒక విధంగా క్యాంపెయిన్స్లో దాంట్లో దూసుకుపోయి, ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్య నాయకులందరూ కిషన్ రెడ్డి గారి నుంచి బండి సంజయ్ అన్న గారి నుంచి అందరూ వచ్చి ఒక ఉధృతమైన క్యాంపెయినింగ్ చేశారు ఇవాళ రోజు. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇవాళ రోజు మేము పొద్దున వరకేమో మీరు చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అసలు మినిమం సింగిల్ డిజిట్ నెంబర్లను వస్తాయా, డబుల్ డిజిట్ నెంబర్లను వస్తాయని హేళన చేశారు. అలాంటిది ఇవాళ రోజు మీరు చూసుకుంటే మేము దగ్గర 20,000 ఓట్ల వరకు మేము వెళ్ళిపోయాము ఇప్పుడు. సో అక్కడే తెలుస్తుంది, ఎందుకంటే మా ఓటు పర్సెంటేజ్ పెరిగింది. మీరు చూసుకుంటే గత జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అప్పుడు బీజేపీ ఓటు శాతం కంటే ఇప్పుడు 100% డెఫినెట్గా 20-25% ఓటు శాతం పెరిగింది మాకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బీజేపీది. సో ఇప్పుడు నైట్ కల్లా ఇంకా క్లియర్ స్టాటిస్టిక్స్ తెలుస్తాయి మాకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎంత ఓటు శాతం పెరిగింది బీజేపీ కానీ. సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ టు అస్. బీహార్లో అత్యధికంగా విన్ అయ్యాము, ఇది కూడా ఒక విధంగా విన్ అన్నట్టు. ఎందుకంటే ఇది ఒక తొలి మెట్టు మాకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అసలు పోటీలోనే ఎక్కడ లేదు బీజేపీ అన్న చోట నుంచి మేము ఇవాళ రోజు బీజేపీ కూడా ఉందిరా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అన్న వానికి ఒక తొలి మెట్టు. అంటే ఎప్పుడైనా సరే ఆల్రెడీ మీకు బాగానే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా, అక్కడికి రాబోతున్నా. ఇది ఒక తొలి మెట్టు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది. ప్లస్ ఇప్పుడున్న ఆల్రెడీ ట్రెండ్స్ ప్రకారం వేరే ఇతరత్ర సర్వేల ప్రకారం రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో హైదరాబాద్లో బీజేపీ ప్రథమ స్థానంలో ఉందని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి. సో అది 100% ట్రూ. ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏదైతే మేము ఇక్కడ ఎఫర్ట్స్